వినాయక చవితి దేశవ్యాప్తంగా పేద ధనిక తేడా లేకుండా అందరూ భక్తి శ్రద్ధలతో జరుపుకునే పండుగ. వినాయక చవితి ఉత్సవాలు జరిగే అన్ని రోజులు ప్రతి వీధి ప్రతి ప్రాంతం చాలా సందడిగా కనిపిస్తుంది. ఒకప్పుడు అసలు ఎలాంటి ఊరేగింపులు లేకుండా వినాయక చవితి చాలా సాదాసీదాగా జరిగేవి. కానీ అసలు ఊరేగింపు సాంప్రదాయం తీసుకొచ్చింది ఎవరో తెలుసా? బాలగంగాధర్ తిలక్. అప్పట్లో వినాయక చవితి పండుగను ఎవరింట్లో వారు జరుపుకునేవారు. ఎలాంటి ఆర్భాటం సందడి లేకుండా సాధారణంగా జరిగేది. కానీ 1894 నుంచి బహిరంగ ప్రదేశాల్లో ఉత్సవాలు, ఊరేగింపులు, సందడి మొదలైంది. దానికి కారణం స్వతంత్ర ఉద్యమం. 1894 సమయంలో రాజకీయ సంబంధిత ర్యాలీలకు కానీ ప్రదర్శనలకు కానీ బ్రిటిష్ ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదు. అలాంటివి జరిపిన వారిపై కఠిన చర్యలు బ్రిటిష్ ప్రభుత్వం తీసుకునేది. ఎలాంటి బహిరంగ ప్రదర్శనలు లేకపోవటం వల్ల ప్రజలందరిలో యూనిటీ అలాగనే స్వతంత్ర కాంక్ష తగ్గిపోతుందని తిలక్ భావించారు. ప్రజలందరినీ ఏకం చేయటానికి వినాయక చవితిని తిలక్ ఓ సాధనంగా గుర్తించారు. కుల వర్గ భేదాలు లేకుండా అందరినీ ఏకతాటిపైకి తీసుకురావడానికి ఈ పండుగను సరైన మార్గంగా భావించారు. తొలిసారిగా పూణేలో బహిరంగ ప్రదేశాలలో భారీగా వినాయక విగ్రహాలను ప్రతిష్ఠించారు. అక్కడి వారంతా భక్తి శ్రద్ధలతో భారీ ఎత్తున ఉత్సవాలలో పాల్గొన్నారు. అందరిలోనూ యూనిటీ కనిపించింది. 10 రోజులు ఉత్సవాలు జరిగిన తర్వాత ఊరేగింపుగా తీసుకెళ్లి వినాయకుడిని నిమజ్జనం చేసేవారు. ఇది కూడా అంతకుముందు ఎప్పుడూ లేదు. స్వతంత్రం కోసం తిలక్ ప్రజలను ఉత్తేజనం చేశారు. భక్తితో కేవలం గరిక సమర్పిస్తే చాలు, విఘ్నాలు అన్నిటినీ తొలగించి విజయాలను అందిస్తాడు వినాయకుడు. అలాంటి గణేశుడికి రకరకాల ఆకృతులు, భారీ ఎత్తున మండపాలు, విద్యుత్తు దీపకాంతులు, హంగు, ఆర్భాటాలు ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. కానీ ఒకప్పుడు వినాయక చవితి ఉత్సవాలు ఎలా ఉండేవి? నవరాత్రుల సాంప్రదాయం ఎప్పటి నుంచి మొదలైంది? భక్తితో పాటు స్వతంత్ర కాంక్ష కూడా దాగి ఉన్న చరిత్ర ఏంటి? ఆ విషయాలు చూద్దాం. వినాయకుడు ఆకట్టుకునే రూపమే కాదు, అభయాన్ని ఇచ్చే బొజ్జ గణపయ్య. ఏ పూజ చేయాలన్నా, ఏది కోరుకోవాలన్నా ముందుగా వినాయకుడికి ఆశీస్సులు తీసుకోవాలి. ఇలాంటి వినాయకుడిని నవరాత్రులు పూజించే సాంప్రదాయం చాలా కాలంగా కొనసాగుతూ వస్తుంది. భారీ ఎత్తున మండపాలు ఏర్పాటు చేయటమే కాదు, వెరైటీ రూపాలలో విగ్రహాలను ఏర్పాటు చేయటంలో ఈ రోజుల్లో సాధారణమైంది. చిన్నారుల నుంచి పెద్దవారి వరకు ఏకదంతుని ఇష్టపడని వారు ఉండరు. అయితే పురాణాలలో ఎలా అయితే ప్రాముఖ్యత ఉందో, నవరాత్రి ఉత్సవాలకు కూడా చారిత్రక నేపథ్యం ఉంది. స్వతంత్రానికి పూర్వము హిందువులను ఏకం చేసే వేదికలుగా వినాయక మండపాలు ఉండేవి. అప్పట్లో మన దేశాన్ని ఏలుతున్న బ్రిటిష్ ప్రభుత్వం హిందువుల సమావేశాలపై ఆంక్షలు విధించింది. స్వతంత్రం కోసం సమావేశాలు ఏర్పాటు చేసి తమపై తిరుగుబాటు చేస్తారనే భయంతో ఈ నిషేధాలు బ్రిటిష్ ప్రభుత్వం తీసుకొచ్చింది. ముఖ్యంగా సామాజిక రాజకీయ సమావేశాలను ఉక్కుపాదంతో అణచివేసింది. దీంతో భారతీయులు, ముఖ్యంగా హిందువులు ఒకచోట కలిసే అవకాశం లేకుండా పోయింది. బ్రిటిష్ రూల్స్ను తప్పించుకునేందుకు అప్పటి మహారాష్ట్రకు చెందిన స్వతంత్ర సమరయోధుడు బాలగంగాధర తిలక్ సరికొత్త సాంప్రదాయాన్ని తెరపైకి తీసుకొచ్చారు. సామాజిక రాజకీయ సమావేశాలపై ఆంక్షలు పెడితే ఆయన ఆధ్యాత్మిక బాటలు ఎంచుకున్నారు. అప్పటి వరకు హిందువులంతా ఇంట్లోనే ఐకమత్యంగా జరుపుకునే వినాయక చవితిని సామాజిక పండుగగా తెరపైకి తీసుకొచ్చారు. 1892 నుంచి చవితి వేడుకలను బహిరంగ ప్రదేశాలలో జరుపుకోవాలని పిలుపునిచ్చారు. 9 రోజుల పాటు ఉత్సవాలు జరుపుకోవాలని నిర్దేశించారు. అప్పటి సామాజిక పరిస్థితుల దృష్ట్యా ఆంగ్లేయుల పాలన నుంచి విముక్తి లభించడానికి, ప్రజల్లో జాతీయ భావం, ఐకమత్యం పెంపొందించడానికి వినాయక చవితి పర్వదినాన్ని వేడుకగా జరిపారు. పేద ధనిక వర్ణభేదాలు లేకుండా అందరూ ఏకతాటిపైకి వస్తారని ఆశించారు. సామూహికంగా వేడుకలను జరుపుకుంటే ప్రజల మధ్య ఎలాంటి తారతమ్యాలు ఉండవని తిలక్ నమ్మారు. అందరూ ఐకమత్యంగా ఉండి బ్రిటిషు వారిని వ్యతిరేకంగా ఉద్యమిస్తారని తిలక్ విశ్వసించారు.
చవితి వేడుకలను బహిరంగంగా నిర్వహించటం మొదలుపెట్టారు. ఈ ఉత్సవాల ద్వారా ముఖ్యంగా హిందువుల్లో ఐకమత్యం పెంపొందించబడింది. 9 రోజుల పాటు దేశంలోని మిగతా చోట్ల జరుగుతున్న ఉద్యమం గురించి చర్చించుకునే వేదికగా వినాయక చవితి మండపాలు ఉండేవి. నవరాత్రులు ముగిసిన తర్వాత సమీపంలోని నదిలో లేక సముద్రంలో విగ్రహాన్ని నిమజ్జనం చేయటం కూడా అప్పటి నుంచి ప్రారంభమైంది. ప్రస్తుతం చవితి ఉత్సవాలకు మూలం తిలక్ తీసుకొచ్చిన సాంప్రదాయమే అని చెప్పుకోవాలి. అలా వినాయక చవితి ఉత్సవాల ద్వారా ప్రజల్లో స్పష్టమైన మార్పు కనిపించింది. ఇదే స్వతంత్ర ఉద్యమం మరింత తీవ్రతరం అయ్యేందుకు దోహదపడింది. చవితి వేడుకలకు సామూహికమైన, సామాజికమైన, సార్వజనీనమైన ప్రాధాన్యత తిలక్ తీసుకొచ్చిన కృషి అనన్య సామాన్యమైనదిగా చెప్పవచ్చు. అయితే వినాయక పండుగ నేపథ్యం క్రీస్తు పూర్వం నుండి ఉన్నట్లు చరిత్ర రికార్డులో ఉంది. క్రీస్తు పూర్వం 271 నుంచి వినాయకుడిని పూజించినట్లు ఆధారాలు ఉన్నాయని చరిత్రకారులు చెప్తున్నారు. అప్పట్లో మన దేశాన్ని పాలించిన శాతవాహనులు, చాళుక్యులు కూడా వినాయకుడిని పూజించేవారు. ఆ తర్వాత చక్రవర్తి శివాజీ కూడా వినాయకుడిని తన ఇష్టమైన దైవంగా పూజించినట్లు చరిత్రకారులు చెప్తున్నారు. నా వీడియోలు నోటిఫికేషన్ ద్వారా రావాలి అంటే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. నచ్చితే లైక్ చేసి మీ యొక్క అభిప్రాయాల్ని కామెంట్ బాక్స్ రూపంలో తెలియచేయండి. ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు.